శ్రీ షిరిడి సాయిబాబా జీవిత చరిత్రము 6వ అధ్యాయము. ద్వారకామాయిలోని దునిని ప్రారంభించిన తర్వాత బాబా ఎక్కువగా పగలంతా దునికి ఎదురుగా మసీదు గోడను ఆనుకుని కూర్చుని ఉండేవారు. భౌతికమైన తన శరీరానికి జన్మనిచ్చిన తల్లి ఎదురుగా అలా కూర్చుని మనోభావాలను ఆమెతో లయం చేస్తూ ఉండేవారు. బాబా తరచుగా మసీదు మాయి అని సంబోధిస్తూ ఉండేవారు. మసీదు తల్లి అని అర్థం. అప్పుడప్పుడు భాషకందని భావాలను ఆ తల్లికి తెలియపరుస్తూ ఉండేవారు. ఈ శరీరం ఉన్నప్పుడే నాది నావారు అనే బంధాలు, శరీరం నుంచి ప్రాణం బయటపడితే దానికి ఏ విధమైన బంధాలతోనూ సంబంధం లేదు. యోగులకు, త్యాగులకు, ముముక్షువులకు అలాంటి స్థితిలో దేని మీద ఆశ లేక, కోరిక లేక నిశ్చలమైన ఆత్మానంద స్థితి కలుగుతుందట. సాధారణ మానవులు ప్రాపంచిక వ్యవహారాలు, ఆశాపాశాల నుంచి బయటపడలేక పునర్జన్మను ఆశిస్తారట. అలా జన్మించడం పునర్జన్మ. ప్రపంచం మీద, శరీరం మీద కోరికలు, ఆశలు నశిస్తే ఆ ప్రాణం మళ్ళీ భూమి మీదకు రావాలని అనుకోదు. అదే మోక్షం, ముక్తి. అత్యంత వైరాగ్య భావాలతో ముముక్షువులైన గురుదన్ ద్వారకమయ్యి వెంకుసాలు జ్యోతి రూపంలో షిరిడిలో ఉన్నది కేవలం లోక కళ్యాణానికి కానీ వారి కోసం కాదు. అలాంటి స్థితిలో తల్లి కొడుకులు అనే భావన ఉండదు. అందరూ సమానులే. అలాంటి సమాన స్థితిలోనే ఇప్పుడు వారు అందరూ షిరిడిలోనే ఉన్నారు. సాయి శరీరంతో కనిపిస్తున్నారు, వారి శరీరంతో కనిపించడం లేదు. అంతే తేడా. ఉదయం మహాసపతి మొదలైన భక్తులు పూజాది కార్యక్రమాలను ముగించుకోగానే ద్వారకామాయిలో దుని ఎదురుగా కూర్చుని ఆత్మలోకనం చేసుకున్నట్లుగా ఉండేవాడు సాయిదేవుడు. అలా చాలాసేపు నిశ్చలంగా కూర్చున్న తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు భిక్ష కోసం ఊరిలోనికి వెళ్ళేవారు. రొట్టెలాంటి ఘన పదార్థాలను జోలులోకి ఆకులతో వేసుకునేవారు. పులుసు లాంటి ద్రవ పదార్థాలను ఫకీరు వాడే లోటాలాంటి పాత్రలో వేసుకునేవారు. ఎవరైనా వారిని గమనించకపోతే ఫకీర్ వచ్చాడమ్మా అంటూ ఒకసారి మృదుమధురంగా పిలిచేవారు. ఆయన కళ్ళల్లో కళ్ళు కలిపి భిక్ష వేస్తున్నప్పుడు ఎవరైనా చూస్తే ఆ చూపుల్లోని ప్రేమ కోసం, అప్పుడు కలిగే ఆనందం కోసం ఎన్ని జన్మలైనా ఎదురు చూడాలనిపిస్తుందట. ఇలాంటి అనుభూతులు సాయి శక్తిని గ్రహించిన వారికి మాత్రమే కలుగుతూ ఉండేవి. సాయితో దర్శన, స్పర్శన, సంభాషణలు చేయకుండా దూరాన్ని నుంచే విమర్శిస్తూ ఉండే బాటి లాంటి వారు చాలా కొద్దిమంది సాయిని ఆనాడు కూడా పరోక్షంగా విమర్శిస్తూ, దూషిస్తూ ఉండేవారు. మాన అవమానాలను సమానంగా భావించే బాబా ఆ విషయాలను పట్టించుకునేవారు కాదు. మధ్యాహ్నం సమయంలో కొంచెంసేపు విశ్రాంతి తీసుకునేవారు. సాయంత్రం పూట మసీదు వెనుక భాగంలో గల ఖాళీ స్థలంలోనూ, గురుస్థాన్కు పడమర వైపున గల ఖాళీ ప్రదేశం లెండి బాగ్లోనూ పూల మొక్కలను పెంచుతూ ఉండేవారు. బాబా ఒడిలో కూర్చుని భుజాలపై ఆడుకుని పంతం పట్టి మారం చేసి మరి బాబాకు రొట్టె ముక్కలు తినిపించిన తాత్య పెరిగి పెద్దవాడే బాబా దగ్గరే ఎక్కువగా ఉంటూ ఉండేవాడు. ఏ జన్మ బంధమో మనకు తెలియదు. బాబా అంటే తాత్యకు ప్రాణం. ఆయనకు కావాల్సిన పనులన్నీ తానే చూస్తూ ఉండేవాడు. మసీదు బాగు చేయడం, దుర్నిలోకి కట్టెలు తేవడం, బాబాకు మట్టలు మార్చడం, లెండి బాగ్లో బాబాతో పాటుగా పూల మొక్కలకు నీలిపోయడం లాంటివి స్వయంగా చేసేవాడు. మహల్సాపతి కూడా అదేవిధంగా బాబాకు అత్యంత సన్నిహితుడయ్యారు. అప్పుడప్పుడు దక్షిణ ద్వారా వచ్చిన డబ్బుతో దేవుడకు బాబా పేదలకు అన్నదానం చేసేవారు. అలా అన్నదానం చేయాలనుకున్నప్పుడు తానే స్వయంగా దుకాణాలకు వెళ్ళి కావాల్సిన వస్తువులను ఖరీదు చేసేవారు బాబా. సాధారణంగా తాత్య ఆ వస్తువులను మసీదులోకి తేవడంలోనూ, వంటలోనూ, పేదలకు వడ్డించడంలో కూడా సహాయపడేవారు. వండుతున్నప్పుడు ఉప్పు, కారం సరిగ్గా పడినది లేనిది, పదార్థాలు ఉడికినది లేనిది స్వయంగా చూసేవారు సాయి. ఒక్కొక్కప్పుడు మాంసాహారాన్ని కూడా వండి పెట్టేవారు. పొగలు కక్కుతూ సలసలా కాగుతున్న పెద్ద పాత్రలో తన చేతిని పెట్టి లోపల ఉడుకుతున్న పదార్థాలను కలిగి తిప్పేవారు. అలాంటప్పుడు వారి చెయ్యి కాలటం కానీ కనీసం అందినట్లుగా కూడా ఉండేది కాదు. ఒకనాడు బాబా అలా స్వయంగా వండి వడ్డించి చాలామందికి అన్నదానం చేశారు. 2-3 సార్లు వండవలసి వచ్చింది. ఉదయం ప్రారంభించిన కార్యక్రమం సూర్యాస్తమయ సమయం వరకు జరుగుతూనే ఉంది. వందల కొద్ది పేదలు కడుపారా భుజించి సంతృప్తి పొందారు. ఆ రోజు ఎందువల్లనో తాత్య మసీదుకు పగలంతా రాలేకపోయాడు. బాబా ఒక్కరే పనంతా చూసుకోవాల్సి వచ్చింది. తాత్య సాయంత్రం వచ్చి విషయం తెలుసుకున్నాడు. బాబా ఎంత కష్టపడుతూ ఉండగా ఆ పనిని తాను చేసి సాయిదేవునికి సహాయం కలిగించినందుకు తనను తాను నిందించుకున్నాడు. బాబా ముఖ కవలికలను అలసినట్లుగా తాత్యకు కనిపించాయి. తాత్య ఆదుర్ద పడ్డాడు, ఆందోళన చెందాడు. ఎంతలో మహల్సాపతి వచ్చాడు. బాబా బాగా అలసిపోయాడు. వారికి వెంటనే విశ్రాంతి లభించాలి. మనం ఏం చేస్తే బాగుంటుందని సలహా అడిగాడు మహల్సాపతిని. ఎంత అలసిపోయినా బాబా వెళ్ళి మళ్ళీ దుని దగ్గరే ఆ వేడిలో కూర్చుంటాడు. మనం ఒక చక్కని రాతిని బాబా కూర్చునేందుకు వీలుగా మసీదు ముందు ఆరుబయట వెన్నెలలో వేసి ఉంచితే చల్లని గాలిలో బాబా తీరుతూ శారీరకంగా విశ్రాంతి పొందుతారని చెప్తాడు. అప్పటికి భోజనాది కార్యక్రమాలు పూర్తయి అంతా సర్దుమరుగుతుంది. రాత్రి తులజాము పూర్తవుతూ ఉంటుంది. వెంటనే దగ్గరలో ఉన్న పర్వత ప్రాంతంలోకి వెళ్ళి రాత్రిని తీసుకురావాలని తాత్య ప్రయత్నిస్తాడు. పక్కనే ఉండి వారి సంభాషణను విన్న బాబా వద్దని వారుస్తాడు.
తాత్యా వినడు. ఉదయం మసీదుకు రానందుకు, బాబా యొక్క పనిని పంచుకుని చేయనందుకు శిక్షగా ఈ పనిని ఇప్పుడే తాను చేయాలని పట్టుపడతాడు. బాబాతో పాటు మహాల్తాపతి కూడా వారించాలని ప్రయత్నిస్తాడు. ఉదయాన్నే వెళ్ళి రేపు తీసుకురావచ్చులే అని సముదాయిస్తాడు బాబా. అయినా తాత్యా వినడు. నేను సుఖంగా ఆరుబయట కూర్చోవడానికి సరిపడే రాయి వస్తుందిలే, నువ్వు వెళ్ళవద్దు అంటాడు బాబా. ఎప్పుడో వస్తుందిలే, కానీ నా అశ్రద్ధకు పరిహారంగా నేను ఇప్పుడే తీసుకురావాలని అంటాడు తాత్యా. ఇప్పుడే వస్తుందిలే అంటాడు బాబా. నీవు నా ప్రయత్నాన్ని విరమింపజేస్తున్నావు బాబా. రాయి ఇప్పుడే ఇక్కడకు నేను స్వయంగా వెళ్ళి తేవాలి. ఎవరో తెచ్చి పెడితే నాకేం తృప్తి అని తాత్యా తిరిగి వాదిస్తాడు. ఇంకెవరూ రాత్రిని తీసుకురారులే తాత్యా, నువ్వు శాంతించి కూర్చోమని బాబా వారించినా ఊరుకోడు. ఆ క్షణంలోనే రాయి ఇక్కడ ఉండి తీరాలి అంటూ బాబా మాటలు వినకుండా మసీదు బయటకు వెళ్తూ ఉంటాడు. అప్పటికే రాత్రి 2వ జాము ప్రవేశిస్తుంది. ఆ రాత్రి వేళ తాత్యాను కష్టపెట్టడం ఇష్టం లేని బాబా 2 చేతులు పైకెత్తి ఏవో సైకిల్ చేసి ఏవో లోపలే మాట్లాడతారు. తలుపున పెద్ద మెరుపు మెరుస్తుంది. ఆ మెరుపును చూడలేక ముందు వెళుతున్న తాత్యా మసీదు గల మహాల్తాపతి కూడా కళ్ళు మూసుకుంటారు. మరుక్షణంలో కళ్ళు తెరిచేటప్పటికి మసీదు వాకట్లో నలుచదరంగా ఉన్న ఎరుపు తెలుపు రంగులు కలిపి కొండరాయి వచ్చి ఉంటుంది. వారిద్దరూ ఆశ్చర్యపోతారు. అప్పుడు బాబా ఆ వెన్నెల రాత్రి ఆ రాతిపై కాలు మీద కాలేసుకుని కుడి చేతిని పైకి ఎత్తి వారిద్దరికి అభయమిస్తాడు. అప్పుడు మహాల్తాపతి తన ఆరాధ్య దైవమైన శివునిగాను, తాత్యాకి మారుతి రూపంలోనూ ఏకకాలంలో ఇద్దరు వేరువేరు రూపాల్లో దర్శనమిస్తాడు. ఆనందం పట్టలేని మహాల్తాపతి కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు రాలగా నోటి నుంచి ఏవేవో శివస్థుతులు అసువుగా వినపడుతున్నాయి. కొంతసేపటికి వారు మామూలు స్థితికి రాగా సాయి వారిని కూర్చోబెట్టి వారి కోసం ఉంచిన భోజనాన్ని తానే స్వయంగా వారికి వడ్డించి భోజనం చేయిస్తాడు. ఆ తరువాత తాము చూసిన ఈ 2 విచిత్ర లీలలు ఎవరికూ చెప్పవద్దని బాబా హెచ్చరిస్తాడు. బాబా ఎప్పుడూ దృష్టినంతా తన గురుదేవుని మీదే లయం చేసి ఆ గురువును ప్రేమించడం ఎందే పరాకాష్ఠ స్థితి పొందెను. ఈ విధంగా గురుదేవుని సంపూర్ణ కృపను పొందెను. అలాంటి ఐక్యానంద స్థితిని గురుతో పొందినప్పుడే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షా పరబ్రహ్మ అనే స్థితి వస్తుంది. అలా కాకుండా మాటల్లో మాత్రమే గురువుగారు అని అంటూ చేతల్లో ఆచరణలో లక్ష్య సిద్ధిలో గురువుకు దూరంగా వెళ్తే అది కేవలం మర్యాద కోసం వాడే గురుపదంగా మిగిలిపోతుంది. కానీ శిష్యుడు ఏ విధమైన ఉపయోగాన్ని గురువు నుంచి పొందలేడు. బాబా యొక్క ఈ ఏకాగ్ర స్థితి వల్ల సకల యోగైశ్వర్యములు సిద్ధులు బాబాను ఆశ్రయించి ఆయన పాదాల వద్ద పడి ఉన్నవి. ఆ సిద్ధులు కొమ్ములు తిరిగిన మహాయోధులను కూడా సర్వనాశనం చేసి బుద్ధిని పెడద్రోవ పట్టించును. అందువల్ల బాబా వాటిని నిరాకరించాడు. కన్నెత్తైనా వాటి వంక చూడలేదు. ఆ సర్వసిద్ధ శక్తులు సుమారు 30 సంవత్సరాలు బాబా పాదాల చెంత పడి ఉన్నాయి. 1886 వరకు బాబా తన అద్భుత శక్తులను ప్రదర్శించలేదు. ఆ పాఠకులకు కూడా భక్తి జ్ఞాన వైరాగ్యాలను అందించమని, ఈ అధ్యయనాన్ని భక్తి శ్రద్ధలతో పఠించే వారికి బుద్ధిని ఏకాగ్రం చేసి మనస్సులను లయం చేయగల శక్తిని ప్రసాదించమని ప్రార్థిస్తూ ఈ అధ్యయనం ఇంతటితో ముగిస్తున్నాము. ఓం శాంతి శాంతి. 6వ అధ్యాయం సంపూర్ణం.